నమస్తే, నేను మీ మధు. రోజురోజుకి సైబర్ నేరగాల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. సామాన్య ప్రజలనే కాదు, ప్రముఖులను కూడా టార్గెట్ చేస్తున్నారు. అయితే ఒక మాజీ అధికారి భార్యను కూడా ఈ సైబర్ నేరగాలు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. రూపాయి కాదు, ₹2 కాదు, ఏకంగా ₹1.5 కోటి టోకరా పెట్టినట్టు తెలుస్తుంది. అసలు ఎవరు ఆ అధికారి, అసలు ఏం జరిగింది అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, రోజు రోజుకి సైబర్ నేరగాల ఆగడాలు మితిమీరిపోతున్నాయనే చెప్పొచ్చు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఒక మాజీ అధికారి భార్య విషయంలో కూడా ఇలాగే జరిగింది అంటున్నారు. ఎవరు సార్ ఆ అధికారి, అసలు ఏం జరిగింది? ఈ చిత్రమైనటువంటి పరిణామం ఇది. ఎందుకనంటే ఈ సైబర్ నేరాల పట్ల ఎవరైతే అవగాహన కల్పించాలో, సామాన్యుల్ని చైతన్యపరచాలో, ఆ కుటుంబం నుంచే మహిళ మోసపోవడం అనేది విచిత్రమైనటువంటి పరిణామం. వివి లక్ష్మీనారాయణ, ఆయన సిబిఐ మాజీ డైరెక్టర్. వివి లక్ష్మీనారాయణ ఈయన ఒక రకంగా కౌన్సిలర్ కూడా. యూత్కి కౌన్సిలర్గా ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు యూత్ని. అలాగే ఈ సైబర్ నేరాలు, రకరకాలుగా సామాజిక అంశాల మీద కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. రాజకీయాల్లో ఆయన ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయారు, ఫెయిల్ అయిపోయారు రాజకీయాల్లో. అయితే ఆయన ఎప్పుడు డిసప్పాయింట్ కాల. సామాజిక చైతన్యాన్ని కలిగించే దాంట్లో మాత్రం చేస్తూ ఉంటారు. పైగా ఆయన ఐపీఎస్, సిబిఐ, పైగా సిబిఐలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి ఆయన విఆర్ఎస్ తీసుకొని వచ్చారు. ఆయన రాజకీయాల పట్ల మక్కువతోటి జగన్మోహన్ రెడ్డి గారి కేసును టేకప్ చేసింది ఆయనే. అప్పటిదాకా వివి లక్ష్మీనారాయణ ఎవరు అనేది చాలా మందికి తెలియదు, మామూలు ప్రజలకి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి కేసు, కిట్పోకో కేసు టేకప్ చేసి విచారణ చేసి ఆయన అరెస్ట్ చేశారో, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈయనే. అప్పుడు ఈయన పేరు అందరికీ తెలిసింది. దాంతో ఆయన పాపులర్ అయిపోయారు. పాపులర్ అయిన తర్వాత విఆర్ఎస్ తీసుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏదో సమాజ సేవ చేయాలనుకున్నారు. అది కుదరలేదు, ప్రజలు తిరస్కరించారు ఆయన. అయితే డిసప్పాయింట్ కాల, ఆయన అప్రిషియేట్ చేయాలి. రాజకీయ చైతన్యం తన పని తాను చేస్తున్నారు. రాజకీయ చైతన్యం తర్వాత సామాజిక అంశాల మీద చైతన్యపరిచేదానికి సోషల్ మీడియా వేదికగా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, అంత సోషల్ యాక్టివిటీస్ మీద అవగాహన పెంచేటువంటి ఆయన సతీమణి ఊర్మిళ గారు ఇప్పుడు స్టాక్ మార్కెట్ పేరుతోటి ఏదో ఒక గ్రూప్ వస్తే, స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ ఎక్స్చేంజ్ 20 అనేటువంటి గ్రూప్లో చేరింది ఆవిడ. స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ ఎక్స్చేంజ్ 20 అనేటువంటిది ఒక గ్రూపు. ఆ గ్రూప్లో ఈవిడ చేరారు. ఈవిడ చేరిన తర్వాత అసలు ఆ గ్రూప్లో చేరడమే ఫస్ట్ తప్పు. ఆ గ్రూప్ ఎవరిదో తెలియదు. తెలియనప్పుడు మీరు గ్రూప్లో చేరకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియని గ్రూప్లో అంటే జనరల్గా మన ప్రమేయం లేకుండానే గ్రూప్లో చేర్చుకుంటారండి. అవును, కొన్ని ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, సరే ఆవిడ దాకా ఎందుకు, నా దాకా తీసుకుని నన్ను చాలా మంది చాలా గ్రూపులో యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఒక గ్రూప్లో అతను మన నెంబర్లు ఉంటాయి కదా అక్కడ, ఆ నెంబర్లో నా నెంబర్కి పర్సనల్గా ఫోన్ చేసి అన్న నేను పలానా చోట నేను పర్స్ బాగొట్టుకున్నాను, నాకు ఒక ₹500 ఇవ్వన్నా అని చెప్పేసి ఇచ్చాను. సరే ₹500 ఇచ్చేసాం, అయిపోయింది, దాన్ని బ్లాక్ చేసేసాం నెంబర్. అసలు మనకు తెలియకుండా గ్రూప్లో చేసుకుంటారు. అలా వాళ్ళు కూడా ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళని గ్రూప్లో చేసుకుంటారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ ఎక్స్చేంజ్ 20 అనేటువంటి గ్రూప్లోకి ఈవిని జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత జనరల్గా ఇంకా వస్తూ ఉంటాయి కదా గ్రూప్లో అనేకమైనటువంటి మెసేజ్లు వస్తాయి. వాటిలో ఏంటంటే, మీరు స్టాక్ మార్కెట్లో కనుక పెట్టుబడి పెడితే ఇమీడియట్గా 2 నెలల్లోనే మీకు 500% ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి స్క్రీన్ షాట్లు పెట్టడం మొదలు పెట్టారు. 500% సార్, 500% నమ్మశక్యంగా లేదు. ఒకటికి రెట్టింపు అవుతుందంటే అనుకోవచ్చు. 500% పెరిగిద్ది అని చెప్పేసి స్క్రీన్ షాట్లు పెట్టారు. ఇలా ప్రాఫిట్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అంటే ఒక్కోసారి సాధ్యం కూడా. స్టాక్ మార్కెట్లో షేర్లు కొంటే అమాంతం పెరుగుతుంది ఒక్కోసారి. అంతకుముందు మనం హర్షద్ మెహతాకు సంబంధించిన స్కామ్ చూసాం. ఇలాంటిది పెరుగుతాయి ఒక్కోసారి, కొన్ని ఫ్లూగా పెరుగుతూ ఉంటాయి, చెప్పలేము. అది ఒక్కోసారి డౌన్ అయిపోతుంటాయి. అది మనం చెప్పలేము. స్టాక్ మార్కెట్లో 500% పెరిగినవి కూడా ఉన్నాయి. సో అలా వాళ్ళు స్క్రీన్ షాట్లు పంపించారు. ధీరజ్ సింగ్ అనేటువంటి అతను పంపించారు. ధీరజ్ సింగ్ అనే అతను స్క్రీన్ షాట్లు ఇంక పర్సనల్గా పంపించారు. ఎందుకంటే ఆ నెంబర్ ఉంటుంది కదా, పర్సనల్గా పంపించినప్పుడు ఆ గ్రూప్లో ఈ పరిశీలిస్తారు కదా, గ్రూప్లో ఏదైనా పంపించినప్పుడు ఇదేదో బాగుంది, ప్రాఫిట్ వస్తుందని ఆవిడకి ఆ ధీరజ్ సింగ్ మద్దతుగా, అవును నేను ధీరజ్ సింగ్ దగ్గర నేను షేర్లు కొన్నాను, నాకు 500% మిగిలినాయి అని చెప్పి అతనికి మద్దతు పలుకుతూ ఇంకొక ఆవిడ లేడీ, ఆవిడ పేరు ఏదో ఉంది, ఆవిడ స్క్రీన్ షాట్లు పంపించింది. నేను పెట్టుబడి పెట్టాను, నాకు
మిగిలినవి అని చెప్పి. ఆమె పేరు ఏంటి, ప్రియ సఖి అండి ఆమె పేరు, ఓ ప్రియ సఖి. ఆవిడ పెట్టారు. ఆవిడ పెట్టేటప్పటికి ఈవిడికి నమ్మకం కలిగింది. ఓహో. ఇదేదో బాగుంది అని చెప్పేసి డిసెంబర్ 24వ తారీఖున ఉమ్, ఈవిడ పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టింది. డిసెంబర్ 24 నుంచి. డిసెంబర్ 24 నుంచి ఎట్ట పెట్టారు, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నారు. ఉమ్, మీరు పెట్టుబడి పెట్టాలంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి, జనరల్గా యాప్ ఉంటుంది స్టాక్ అవును మార్కెట్. అవును. సో యాప్ డౌన్లోడ్ చేసి ఆ యాప్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయండి అని చెప్తే, ఆవిడ ఇన్వెస్ట్ చేసినటువంటి యాప్ యాపిల్ స్టోర్లోకి వెళ్ళి, యాపిల్ ఫోన్లో ఉమ్, యాప్ స్టోర్లోకి వెళ్ళి మిక్కీ సిఎం, ఉమ్, MCKIEY మిక్కీ సిఎం, ఉమ్, ఇది యాప్ పేరు. MCKIEY ఉమ్, సిఎం అనేటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఉమ్, డౌన్లోడ్ చేసుకుని డిసెంబర్ 24 నుంచి జనవరి 5వ తారీఖు దాకా, మొన్నటి దాకా ఉమ్, మధ్యలో 2,58,00,000 పెట్టుబడి పెట్టారు. ఓ మై గాడ్. 2,58,00,000 ఈవిడ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ చూపిస్తుందంట. ఏది 500% ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ప్రాఫిట్ చూపిస్తున్నప్పుడు ఆ ప్రాఫిట్లో ఏదైతే కనిపిస్తుందో దాన్ని విత్డ్రా చేసుకోవాలిగా. అవును. విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా ఆప్షన్ లేదు. విత్డ్రా ఆప్షన్ లేదు. అప్పుడు అర్థమైంది వీడికి, ఓ మోసపోయామని. దాని మీద కంప్లైంట్ చేస్తే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళు అప్పటికే మూల్ ఖాతాలకు పంపించేసుకున్నారు. ఆ మూల్ ఖాతాలని సైబర్ నేరగాళ్ళందరూ కూడా మూల్ ఖాతాలు పెట్టుకుంటారు. ఈ మూల్ ఖాతాలకు పంపించుకుంటూ ఉంటారు. ఈ మధ్య విజయవాడలో కూడా నిన్నగాక మొన్న వచ్చినాయి. వాళ్ళు ఎక్కడ ఫిలిప్పీన్స్లో ఈ మూల్ ఖాతాలను ఓపెన్ చేశారంట. సో ఈ సపరేట్ ఖాతాలు ఉంటాయి, వాటికి డైవర్ట్ చేశారు. మూల్ ఖాతాలు అంటే వాళ్ళు సొంతగా కొన్ని ఖాతాలు బినామీ పేర్లతో క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి అమౌంట్ని సూట్ కేస్ కంపెనీ లాగా అట్లా డైవర్ట్ చేస్తారు. వన్స్ మూల ఖాతాలకు వెళ్ళిపోయినాయంటే ఇంకా డబ్బులు రావు. ఈ మూల ఖాతాల్లోకి వెళ్ళక ముందే మీరు కంప్లైంట్ చేస్తే కనుక హోల్డ్ చేస్తారు, అమౌంట్ని వస్తుంది. అందుకే 24 hours మీకు డౌట్ వచ్చిన 24 hours సపోజ్ మీ ట్రాన్సాక్షన్స్ సైబర్ నేరగాళ్ళు వచ్చేసి మీ ట్రాన్సాక్షన్ మీద అటాక్ చేశారని కానీ ఇమీడియట్గా కంప్లైంట్ చేయాలి. అది 1090 నెంబర్ ఏదో ఉంది, టోల్ ఫ్రీ నెంబర్. దాన్ని ఫోన్ చేస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసేసి దాన్ని హోల్డ్ చేసేస్తారు. అమౌంట్ ట్రాన్సాక్షన్ మూల ఖాతాల్లోకి వెళ్లకుండా చేస్తారు. ఇదేమవుతుందంటే ఈ డైరెక్ట్గా మూల ఖాతాల్లోకి వెళ్ళవు, వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మూల ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోయినంత వరకు ఓకే, అక్కడి నుంచి మూల ఖాతాల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ వెనకరావు, ఎవరేం చేయలేరు, ఇంకెవరు ఏం చేయలేరు. సో ఇప్పుడు ఈవిడ 2,58,00,000 ఏదైతే ఉన్నాయో ఈ మూల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి అని చెప్పేసి పోలీసులు ఇప్పుడు కేసు పెడితే ఐడెంటిఫై చేసి మూల ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయి అంటే ఇంకెవరు ఏం చేయలేరు. అయితే ఇక్కడ అవగాహన పెంచుకోవాలి. ఎవరైనా సరే ఏ ఫైల్ వచ్చినా కానీ మీరు టచ్ చేయకూడదు. ఈ మధ్యకాలంలో ఏపీకే ఫైల్స్ అని కొన్ని వస్తున్నాయి. అవి ఏది టచ్ చేసినా కానీ మీకు ఇమీడియట్గా డబ్బులు మీ అకౌంట్లో నుంచి వెళ్ళిపోతున్నాయి. అసలు ఓన్లీ లింక్ ఓపెన్ చేస్తేనే వెళ్ళిపోతున్నాయి అమౌంట్స్. ఆమెకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది సరేనా? IPS CBI మాజీ డైరెక్టరు ఆ మాత్రం ఉన్న 2,58,00,000 పైగా బంగారం పెట్టిందంట ఆవిడ. ఆవిడ సొంత బంగారం ఆయనకు ఉండేటువంటి ఉంటాయి కదా, చైన్ అని రింగ్లని ఉంటాయి కదా, ఆయన బంగారం కూడా పెట్టేస్తారంట. కాదు సార్, ఈవిడ ఇంత డబ్బు పెడుతుంటే మళ్ళీ ఆయనకు తెలియదు అంటారా? జనరల్గా ఆ స్థాయిలో ఉండేటువంటి ఫ్యామిలీస్లో ఎవరి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒకళ్ళ డిపెండెన్సీ ఉండదు కదా. డిపెండెన్సీ ఉన్నప్పుడు ఎక్కడ ఖర్చు పెడతారు ఏంది అనుకుంటారు. పైగా ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి ఇన్కమ్, ఎవరి ఎర్నింగ్స్, ఎవరి ఎవరి ఎక్స్పెండిచర్ వాళ్ళది అలా ఉంటాయి ఆ స్థాయిలో. ఇప్పుడు మీరు చెప్పేది బిలో మిడిల్ క్లాస్లో మీరు చెప్పింది ఉంటుంది, అబవ్ మిడిల్ క్లాస్లో అట్లా ఉండదు. సో కాబట్టి ఉన్న బంగారం పెట్టేశారు ఆవిడ, ఈయన బంగారం కూడా పెట్టేశారు. అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ అనే కాదు, మామూలు ఫ్యామిలీస్ కూడా భర్తలు తెలియకుండా భార్య తెలియకుండా భర్తలు ఈ బెట్టింగ్ యాప్స్ కట్టేవాళ్ళు ఉన్నారు. తర్వాత అదేదో వడ్డీ తీసుకుంటుంటారు, దాని పేరు ఏదో ఉంది, ఫైనాన్స్ తీసుకుంటుంటారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో లాగా డిజిటల్ ఏదో వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి యాప్స్లో ఇరుక్కొని దెబ్బతిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్యామిలీలోనే కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. సో ఇలాంటి వాటికి దూరంగా ఉంటే బెటర్. లేదంటే వచ్చేది మనం వర్చువల్ యుగం, ఆర్టిఫిషియల్ యుగం. మనం నిజమా కాదా అనేది కూడా అర్థం కావట్లా. మనకి ఇప్పుడు వచ్చే వీడియోల్లో అది ఆర్టిఫిషియల్ వీడియోనా లేదా ఒరిజినల్ వీడియోనా అనేది అర్థం కావట్లా. ఒక లేడీ ఫోటో వచ్చింది అనుకోండి, ఒక వీడియో, ఇది నిజమా అబద్ధం అనేది కూడా మనకు తెలియదు. లేదా ఒక జంట ఫోటో వచ్చింది, నిజమా అబద్ధం అని తెలియదు.
అసలు ఎందుకు నిన్న మా ఫ్రెండ్ నాతోటి కొలిగి పనిచేసిన అతను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఆయనే లేచి వచ్చి హక్ చేసుకున్నటువంటి వీడియో పంపించారు. ఏఐ మనం చూడగానే అరే సీఎం దగ్గరికి ఇప్పుడు వెళ్ళాడు, ఆయన వచ్చి ఇతను హక్ చేసుకుంటున్నాడు ఏంటి అనేది మనకు తెలుసు, ఇతను ఏంటి అనేది తెలుసు కాబట్టి అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు అనేది మనకు తెలుసు. చూడంగానే ఇదేంది, ఇది నమ్మశక్యం కాదు అన్నప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ జనరేషన్ అని చెప్పి మనం అనుకుంటాం. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, నిజమే అనుకుంటారు కదా. సో ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం రాబోయే రోజుల్లో ఐడెంటిఫై చేయడమే కష్టం. అలాంటిది సైబర్ నేరగాళ్ళని మనం ఇంత ముందులాగా దొంగతనాలు ఇళ్ళకొచ్చి చేసే పరిస్థితి లేదు. మన మొబైల్లోకి వచ్చేసి ఉన్న అకౌంట్స్ని తీసుకెళ్ళిపోతారు. అంటే మనం మాయా ప్రపంచంలో బతుకుతున్నాం అనేటువంటి సోయితోటి మనం ఉండాలి. ఏది మాయా ఏది నిజం అని తెలుసుకోవాలంటే మీరు ఇలాంటి వాటికి దూరంగా ఉంటే బెటర్. సో తస్మత్ జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కువగానే ప్రతి ఫోన్లో కావచ్చు, ప్రతి దాంట్లో కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేస్తూనే ఉంటున్నారు సైబర్ నేరగాళ్ళు. సో ఇటువంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే మీ ఫోన్లో మీకు తెలియని అప్డేట్ ఏదైనా వచ్చినా సరే దాన్ని క్లిక్ చేయకండి. తస్మత్ జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.